బీఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి కీర్తన్ రెడ్డి లెగసీ ట్రస్ట్ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్లో మహాక్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామంటూ నిర్వాహకులు తెలిపారు. వాలీబాల్, ఖోఖో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యువత పెద్ద సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ బీఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి సూచించారు. ఆరోగ్యకరమైన జీవితం విధానాన్ని అలమర్చుకోవాలంటూ కోరారు. యువతను చెడు వ్యసనాల వైపు మళ్లకుండా క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతోనే మహాక్రీడా సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలంటూ బూడిద రామరెడ్డి పిలుపునిచ్చారు. ఒక 85 హై స్కూల్ టీమ్స్, అట్లే ఒక 88 ఏమో యూత్ వాలీబాల్ టీమ్స్ వచ్చినాయి. 16, 23, 30 ఈ 3 ఊర్లలో కూడా కరెక్ట్గా ఆదివారాల్లో మేము ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే యువకులు ఎవరైనా, విద్యార్థులు ఎవరైనా చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో పోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలి, క్రీడలు ఆడాలనే ఉద్దేశంతో, మంచిని ప్రోత్సహించాలని, చెడు మార్గం చేయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఆగస్టులో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. క్రీడలే కాదు, మేము డ్రగ్స్, గంజాయికి, ఆన్లైన్ బెట్టింగ్, సైబర్తో దూరంగా ఉండాలని చెప్పి విద్యార్థులకు, యువకులకు ఒక ర్యాలీ కూడా గతంలో నిర్వహించడం జరిగింది.